వెంకటపతి పద్మావతి పతి అయిన సుక్షేత్రమైన నారాయణవనం భక్తుల పాలిట ఓ తీర్థయాత్రా స్థలి. ఆ పుణ్యస్థలిని దర్శించుకున్న భక్తుల భక్తి భావాలను విందాం. తిరుమల తిరుపతి దేవస్థానములు నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ నారాయణవనం ఆలయం అరవం సౌరమానం వైయాసి నెల వృషభ మాసం ఇక్కడ కళ్యాణం జరిగింది కాబట్టి అదే మాసంలో పురస్కరించుకొని వైయాసి నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఐహిక ఆముష్మిక ఫలప్రదాలు లభిస్తుంది. ఉదయం శ్రీవారికి సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ 8 గంటలకు జరిగే ఏకాంత సేవ వరకు స్వామివారికి షట్కాల ఆరాధన జరుగుతూ ఉంటుంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి నారాయణవనం టెంపుల్ మనకు చెన్నై నుంచి తిరుపతికి వచ్చే హైవేలో ఉంది. ఈ గుడిని సుప్రభాతము 6 గంటలకు మొదలైందంటే 8 వరకు నిరంతరముగా గుడిని తెరిచిపెట్టి భక్తులకు అందుబాటులో ఉంచే ఉద్దేశంతో ఈ మధ్యనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇప్పుడు ఆ విధంగా నడుస్తుంది. ఇది చాలా పురాతనమైనటువంటిది. వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ పద్మావతి అమ్మవారితో కళ్యాణం జరిగింది అనేటువంటి ప్రశస్తి దీనికి ఉంది. కాబట్టి చాలామంది ఇక్కడికి మ్యారేజ్ కాని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కళ్యాణోత్సవం చేయించుకొని అతి త్వరలోనే వాళ్ళందరూ ఇక్కడ వివాహ సంబంధాలు కుదిరి మళ్ళీ వచ్చి వాళ్ళు కళ్యాణోత్సవం చేసుకుంటున్నారు. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభము, ధ్వజపీఠము, స్వామివారి ఆభరణాలు, తర్వాత అమ్మవారి ఆలయ శిఖరమైనటువంటి విష్ణు చంద్రిక విమానం పైనటువంటి కలశమును కూడా స్వర్ణమయం చేయాలని ప్రతిపాదనలు పంపడం జరిగింది. భక్తుల సౌకర్యార్థమై ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నాము. ఎంతో చారిత్రక విశిష్టత, స్వామివారి మహిమాన్విత విభూతి ఉన్న నారాయణవన క్షేత్ర యాత్ర, కళ్యాణధాముడై పద్మావతి పాణిగ్రహణం చేసిన కళ్యాణ వెంకటేశ్వరుని కోవెల దర్శనం చేసిన వారికి సర్వ అభీష్టాలతో పాటు సత్వర కళ్యాణ ప్రాప్తి కూడా లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఆ ఇరుసతుల తిరుపతి దేవర ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎల్లరికూ దక్కాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.